కళ్యాణ్ ఇదే స్థలాల్లో అనడం జరిగింది. అంటే ఇన్ని రోజులు అవుతున్న హోమ్ మినిస్టర్ ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్ వచ్చి ఇక్కడికి వచ్చే పరిస్థితి. అంటే విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్ ఏ రోజు వైజాగ్ లోనే కూర్చోదు, లేకపోతే అక్కడే ఉండరు. ఆ రోజు నేను ఉన్న సందర్భం విజయవాడలో ఉన్నాను. విజయవాడ నుంచి ఇమీడియట్ గా నేను ఆవిడకన్నా ముందే నేను కలెక్టర్ గారితో మాట్లాడాలి. ఇక్కడ డిపార్ట్మెంట్ వాళ్ళని పంపించుకున్నాం. ఎవరో మాకు గుర్తు చేస్తే పనిచేసే పొజిషన్లో అయితే మేము లేవమ్మా. మా బాధ్యత మాకు తెలుసు. మా బాధ్యత ఎలా నిర్వర్తించాలో మా చంద్రబాబు నాయుడు గారు మాకు గైడ్ లైన్స్ ఇస్తున్నారు. యాజ్ పర్ దట్ గైడ్ లైన్స్ మేము పనిచేస్తున్నాము. ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా పనిచేస్తున్నాము. ఈ రోజు నాకు ఇక్కడికి రావడానికి నా బాధ్యతగా నేను ఇక్కడికి వచ్చాను. ఎస్పెషల్లీ ఒక 50-60 మంది ఆడపిల్లలు ఉన్నారు. వాళ్ళ బాధ్యతగా వాళ్ళు ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే ఉద్దేశంతో వచ్చాను. ఇష్యూ షార్ట్అవుట్ అయిపోయింది, అది మీకు తెలుసు. 5 అల్లరి చేశారు, ఒకరు కోర్టు కేసు, 4 ఇంటికి పంపించాం. చేతులు దులిపించుకోవచ్చు కదా, మేము చేతులు దులుపుకోలేదే. మళ్ళీ అసలు ఇక్కడ ఏం జరిగింది, ఏం జరగబోతుంది, మళ్ళీ ఫర్దర్ గా ఎటువంటి ప్రాబ్లం రాకుండా చూసుకోవాలని చూసుకున్నాం. నిజంగా రెడ్ బుక్ అని మాట్లాడుతున్నారు. మేము నిజంగా గనక రెడ్ బుక్ పరిస్థితే అంటే వాళ్ళు లాస్ట్ 5 సంవత్సరాల్లో చేసిన సిచ్యువేషన్ లోనే మేము చేయాలి అనుకుంటే కనుక ఈ రోజు రోడ్ల మీదకి వచ్చి 6 నెలలకే మాట్లాడతారు వాళ్ళు బయటకు వచ్చి. ఒకసారి మీరే ఆలోచించండి. అసలు యాక్చువల్ గా మేము బయటకు వచ్చినప్పుడు లాస్ట్ 5 years వాళ్ళు అధికారంలో ఉండేటప్పుడు పసుపు చొక్కా బయటకు వేసుకొస్తే కేసులు పెట్టారు. నా మీద అట్రాసిటీ కేసులు పెట్టారు. వీళ్ళు ఈ రోజు ఏమో లా అండ్ ఆర్డర్ల గురించి వీటి గురించి మాట్లాడుతున్నారు. ఈ రోజు మీకు ఇంకొక విషయం చెప్పాలి. ఇక్కడ బాధ్యత కలిగిన హోమ్ మినిస్టర్ గా నేను ఒక మాట చెప్పాలి. వీళ్ళ పరిస్థితి ఏమైపోయిందంటే వీళ్ళకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ఒక ట్విట్టర్ అకౌంట్ ఉంది. అది జస్ట్ ఓపెన్ చేసి మీరైనా ఒకసారి ఓపెన్ చేసి చూడండి. అందులోని 80% ఆఫ్ పోస్టులు ఫేక్. రీసెంట్ గా నందిగాంలోనే ఒక యాక్సిడెంట్ లో ఒక అతను చనిపోయాడు. చనిపోతే ఏం రాశారో తెలుసా? టీడీపీ నేతలు హత్య చేశారని రాశారు. అంటే ఇటువంటి ఒక వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన అఫీషియల్ ట్విట్టర్ నుంచి నేను ఇమీడియట్ గా నేను అది ఫాలో అవుతాను. క్లియర్ గా చెప్తాను, నేను అది ఫాలో అవుతాను. ఎందుకంటే నన్ను ట్యాగ్ చేస్తారు వాళ్ళు. నేను చూస్తా. నేను చూసినప్పుడు నేను ప్రతిదీ నేను అడుగుతా, ఏంటి నిజమేనా కాదా. 80% తప్పులు. అంటే వీళ్ళు ఏంటంటే లాస్ట్ 5 సంవత్సరాలు అదే అబద్ధాలతో గడిపేశారు. ఇప్పుడు కూడా అదే పొజిషన్, వాళ్ళకి 11 seats వచ్చిన పొజిషన్ లో కూడా ఈ రోజుకి కూడా ప్రతి చిన్న విషయాన్ని కూడా రాజకీయ కోణంలో ఆలోచించి దాన్ని భూతత్వంలో చూపించి చాలా పెద్దదిగా క్రియేట్ చేసి జనాలు మభ్య పెట్టాలో చూస్తున్నారు. దయచేసి ప్రజలు కూడా అవగాహన ఉంది, ప్రజలు కూడా చదువుకున్నారు, సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉన్నారు అందరూ కూడా. సో ప్రతి ఒక్కటి కూడా ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి మేము చెప్తున్నాం. మేడం, సెంట్రల్ జైలుకి సంబంధించి కేసు నడుస్తుంది, అది ఎక్కడ వరకు దానికి కేసు నడుస్తుందని ఎంక్వైరీ రిపోర్ట్ ఇస్తారు. ఆల్రెడీ మేము సస్పెండ్ చేశారు, ఇంకా లోపలికి ఎంక్వైరీ జరుగుతుంది. సిపి గారికి కూడా మొన్న కూడా చెప్పాను, ఒక రోజు వెళ్ళి ఒకసారి మొత్తం చెక్ చేయండి అని చెప్పాను. ఇది ఒకటే కాదండి, ఆల్ సెంట్రల్ జైల్స్ అన్ని కూడా ప్రక్షాళన చేస్తాం. యాక్చువల్గా ఒక చిన్న ఇష్యూ నడుస్తుంది అండి, కోర్టు ఇష్యూ నడుస్తుంది, దానివల్ల నాకుంది. మీకు విషయం ఏంటంటే లాస్ట్ 5 సంవత్సరాలు ఎవడో పట్టించుకోలే. మేము ఇప్పుడు కనీసం ఫైల్ అనే మూవ్ చేసాం, కొంతమందికి క్షమాభిక్ష ఇవ్వాలి అని ఫైల్ అనే మూవ్ చేసాం. ఒక చిన్న ప్రాబ్లం అన్నది రైజ్ అయింది, టెక్నికల్ ప్రాబ్లం అవుతుంది, డెఫినెట్ గా అవుతుంది. కొన్ని మాకు కూడా కొన్ని కాదండి, కొన్ని మాకు కూడా ప్రైవసీ యాంగిల్స్ ఉంటాయి. కొన్ని అన్ని కూడా ఓపెన్ గా ప్రెస్ ముందు చెప్పలేం కదా. ప్రెస్ ముందు చెప్పే రోజు వచ్చినప్పుడు డెఫినెట్ గా మాట్లాడతాం. డిపార్ట్మెంట్ కాదు, అన్ని ఆల్ డిపార్ట్మెంట్స్, ఎస్పెషల్లీ ఆల్ డిపార్ట్మెంట్స్. వెయిట్ అది అతను అడిగారు ఏదో క్వశ్చన్, అంత సమాధానం చెప్పలేండి. మీ ఒక్కరికే సమాధానం చెప్పాలంటే మన ఇద్దరం తర్వాత అడుగుతాం. మీరు అడిగారు యాక్చువల్ గా ఆ కాల్ రికార్డ్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి, ఏ ఫోన్ నుంచి వచ్చినాయి, ఇవన్నీ కూడా డేటా కలెక్ట్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా కూలంకషంగా మాకు అన్ని నిర్ధారణ అయిన తర్వాత అప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి కూర్చొని మాట్లాడతారు.